చెప్పే స్వప్న అక్కడ ఒక యూత్ బాయ్ ఉన్నాడు, తనతో మాట్లాడదాం ఒకసారి. సార్ చెప్పండి సార్. మీ పేరు? నా పేరు శ్రీధర్. ఏం చేస్తారు ఇక్కడ? కనిపిస్తలే, చెట్ల నీళ్ళు పోస్తున్నా. సార్ ఇది లైవ్ సార్. ఓ సారీ, చెట్ల నీళ్ళు పోస్తున్నానండి. సార్ నాకు ఒక ప్రశ్న. చెప్పండి సార్. చెట్టు పేరు ఏం పేరు? చామంతి చెట్టు సార్. చామంతి చెట్టు. కరెక్టేనా సార్ మీరు చెప్పేది? నా చెట్టు గురించి నాకు తెలియదా? ఓకే సార్. ఆ పూలు ఏమైనా సార్? కోసేసిన సార్ వచ్చేసారు మొత్తం. ఓకే. ఓకే స్వప్న, మనం చూసుకున్నట్లయితే చెట్టు ఎంతో గ్రీనిష్ కలర్లో ఉన్నది. పూలు అయితే పొద్దున్నే కోసిరట శ్రీధర్ గారు. మరి చెట్టును పెంచడంలో ఎంత ఇట్లా చూపిస్తున్నారు శ్రీధర్ గారు. మరి చెట్టు ఎంతో ప్రేమగా పెంచుతున్నారు శ్రీధర్ గారు. సార్ ఇక్కడ బాగా ఎండ కొడుతుంది, మంచిగా కంఫర్ట్ ఉన్న ప్లేస్లో పోయి కూర్చొని మాట్లాడుకుందాం. ఇంకేమైనా ఉంటాయి? ఓకేనా సార్? ఓకే సార్. అవును సార్, బాగా చల్లగా ఉంది చెప్పినట్టు. అవును సార్, చెట్లు పెంచితే మనకు మంచి చల్లగా ఉంటుంది. అవును సార్. ఓకే సార్, మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనం కరోనా సిచ్యువేషన్లో ఉన్నాం. అవును సార్. మరి కరోనా మీరు ఎలా ఎదుర్కొంటున్నారు? కరోనా రాకుండా అంటే ఏం చేయాలి చెప్పండి సార్. మనం చెట్లు పెంచడం వల్ల అడ్డమైన గాలి అనేది రావు, మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది. సూపర్ సార్. ఇంకా చెట్లను పెంచడం వల్ల మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంది. అంతేకాకుండా కరోనాను తగ్గించాలంటే భౌతిక దూరం పాటించడం, మళ్ళా చేతికి శానిటైజరు, మా మూతికి మాస్క్ వేసుకోవడము, అలాంటివి చేస్తే కరోనాను తగ్గించే అవకాశాలు ఎక్కువ ఉంటాయని నా అభిప్రాయం అన్నట్టు. ఓకే సార్, మనం చూసుకున్నట్లయితే శ్రీధర్ గారు టోటల్గా చెప్పేది ఏంటంటే మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్సింగే కాదు చెట్లను కూడా పెంచాలి అని అంటున్నారు. అంతేనా సార్? అంతే సార్. ఓకే సార్, ఆన్సర్స్ బాగా ఇచ్చారు మీరు. నైస్ ఇంటర్వ్యూ. ఓకే సార్, స్టే సేఫ్, స్టే హోమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, మీరు మా ఛానల్ గెలుచుకున్నారు సుక్క లేని శానిటైజర్. థ్యాంక్ యూ సార్. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది సార్. ఓకే సార్. 99% జెమ్స్ చచ్చిపోయి నలకనుకోతాయి సార్. ఓకే సార్. డైలీ యూజ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్ సార్. ఓకే, ఇంటికి వెళ్దాం ఒకసారి. హలో అండి. ఎక్కడండి సార్? లెఫ్ట్ రండి. ఎవరు సార్? లోపల ఏం చేస్తారు? డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ ఏంటి సార్? బయట కష్టం చెప్తా సార్. ఓకే సార్. హలో సార్. సార్ చెప్పండి. సార్ లోపలికి ఎంతసేపు అవుతుంది? మేబీ గంట సేపు అవుతుంది అనుకుంటా. వావ్, గంట సేపు బాత్రూంలో కూర్చున్నానంటే మామూలు విషయం కాదు. మరి చూద్దాం వచ్చాక ఏం చెప్తారు. మీతో పాటు మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సార్ త్వరగా రండి సార్. వస్తున్నా. ఓకే సార్, రండి. వచ్చేస్తున్నా. హలో సార్. హలో, మీ పేరు? కాశయ్య. కాశయ్య. అదేం సార్, అదేం పేరు? మా పెద్దవాళ్ళు పెట్టేది అట్లనే. ఓకే ఓకే. మీ గంట సేపు బాత్రూంలో కూర్చున్నారు. అవును. మీకు ఫీల్ ఎలా అనిపించింది? అండ్ గంట సేపు బాత్రూమ్ ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది చెప్పండి. ఫీల్ కాదు సార్, నిన్న పాలకూర పప్పు తిన్నా, అందుకని కడుపులో జెయింట్ వీల్ తిరిగింది. అందుకని బాగా టైం తీసుకుంది, కూర్చుంది ఇక వీళ్ళు చెప్పేదాకా. ఓకే సార్, నేను మళ్ళీ డౌన్లోడ్ అని ఏదో అన్నారు. డౌన్లోడ్ అంటే అదొక క్లీనింగ్ ప్రాసెస్ సార్. దాన్ని ఇక లైవ్లో చెప్పలేము. దాన్ని మన భాషలో చెప్పాలంటే లండన్ అంటాం సార్. ఓకే సార్, అర్థమైంది. ఓకే సార్, ప్రజెంట్ మనం కరోనా డేస్లో ఉన్నాం. అవును. మీరు కరోనాను ఎలా ఎదుర్కొంటున్నారు? అండ్ కరోనా రాకుండా అంటే ఏం చేయాలి? ఏం లేదు సార్, లండన్ వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవాలి, బయటకు వెళ్ళేటప్పుడు కూడా పెట్టుకోవాలి, అలాగే శానిటైజర్ పూసుకోవాలి, అది వాడాలి ఇది వాడాలి, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, ఇక ఎక్సెట్రా అన్నీ తీసుకోవాలి.
ఓకే సార్, నైస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మా ఛానల్ తరపు నుంచి మీరు గెలుచుకున్నారు సుక్కలేని శానిటైజర్. వావ్, సుక్కలేని శానిటైజర్. అవును సార్, చాలా బాగుంది. ఓన్లీ జెల్లే సార్, టోటల్ చుక్కలు పడే ఇలా టోటల్ జెల్ ఉంటుంది. సుక్కలు పడయా? పడే జెల్లే బెస్ట్ సార్. మనకు ఆల్కహాలిక్ ఇది. ఆల్కహాల్ 99% జెల్స్ అవుతాయి సార్. బయటకు పోయినప్పుడు లోపలికి పోయినప్పుడు బాగా యూజ్ అవుతుంది సార్. ఆల్కహాల్ ఇది? ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ సార్, ఇది వేరే ఆల్కహాల్. ఓకే. ఆయన తాగు చచ్చిపోతాను. ఓకే, ఇంట్లో ఒక యూత్ అబ్బాయి ఉన్నాడని చెప్పారు మాకు. ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం. చూడండి. సార్ 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 ఆగండి సార్, ఆగండి. కూల్ 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 కూల్. ఎందుకు వచ్చినావు? ఇంటర్వ్యూ మా ఇల్లు మీ ఇల్లే సార్. ఎందుకు వచ్చినావు? ఇంటర్వ్యూ ఎందుకు వచ్చినావు? ఏమింటారు? మా ఛానల్ నుంచి ఇంటర్వ్యూ సార్. కరోనా నుంచి అంటే యూత్ అంటే యూత్ కరోనాలో ఏం చేస్తున్నారు ఇంటర్వ్యూ ఎందుకు వచ్చింది? మా ఇంకా దొంగ అనుకున్నా. దొంగ కాదు సార్, దొంగ కాదు. ఫ్రస్ట్రేషన్ ఉంది. ఏమింటారు? కూర్చొని మాట్లాడతాను. దయ్యమా లేదు దొంగలేదు వచ్చిన ఇంట్లోకి. నాలుగా మరి కరోనా టైం మొన్న దొంగలు పడ్డారు. దొంగలు పడి అట్లా భయం అయింది. అందుకోసం పోలేము అనుకున్నాను. ఫస్ట్ చెప్తే అయిపో కదా ఇంటర్వ్యూకి వచ్చినాయంటే. నాకేం తెలుసు సార్, మీకు ఇంత ఉంటుంది భయం అనేది. భయం ఉంటుంది మనిషికి. సార్ ఏంటంటే ఇంతకుముందు ముగ్గురిని ఇంటర్వ్యూ చేసాం, కానీ ఏంటంటే అది సింపుల్ గా పోయింది, క్రేజీగా అనిపించలేదు. ఒకసారి క్రేజీగా చేద్దామని చెప్పకుండా ఇంటర్వ్యూస్ చేసామని చాలా చేస్తారు అనుకోలేదు. అయితే క్రేజీ నాన్ వెజ్ చేద్దాం అనుకున్నా. మీరు చేస్తారు. ఏమంటారో చెప్తున్నారు. ఓకే సార్. ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్ నడుస్తుంది. మా కరోనా దేశం మీరు ఏం చేస్తున్నారు? మాదేముంటుంది సార్, మీరంటే జాబ్లో మీరు అంటే అటు తిరుగుతారు, ఇంటర్వ్యూ చేస్తారు. మాదేముంది, మేము ఏం చేయమే, తింటున్నాం, పంటున్నాం. అది వాళ్ళు తయారు చేసిన పబ్జి పబ్జి ఆడుతున్నాం. తింటున్నాం, పంటున్నాం, పబ్జి ఆడుతున్నాం. లేవు ఈ మూడే డైలీ 3 కంటిన్యూ అవుతున్నాయి. అంటే అప్పుడప్పుడు పని ఉంటుంది, పని ఉన్నప్పుడు పోతాం. సార్ మరి తింటున్నారు, పంటున్నారు, పబ్జి ఆడుతున్నారు. మరి మా వేసేమన్నా ఏమన్నా ఉన్నారు? మాకు అంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 2 ఎకరాలు ఉంటుంది. ఏం వేసారు? వరేసిన వరి. దొడ్డు దాస్తున్నారు? దొడ్డుదే. దొడ్డు. ఓకే సార్, పొలం వేసిన అన్నారు కదా, మరి బళ్ళు కూడా ఏమైనా ఉన్నాయా? మాకు బర్రెలు ఉన్నాయి. బళ్ళు ఉన్నాయి. 3 బర్రెలు ఉన్నాయి. గొర్రెలు అయితే ఏం లేవు. 3 బర్రెలు ఉన్నాయి. అప్పుడు ఏమైనా తినుడు పనుడు పంపించాలి. అప్పుడప్పుడు జైల్లో పోతాము, ఒళ్ళో పడి గడ్డికి వస్తాము. బర్రెల కొంత గడ్డి వేసి వచ్చి మళ్ళీ పొద్దుగల రాత్రి పాలు పెడతాం. ఇక ఇట్లా. ఓకే సార్, మరి వీడియో చూసే వాళ్ళకు కరోనా గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు? ఈ వీడియో చూసే వాళ్ళకి ఒకటి చెప్తా అనుకుంటున్నా ఏంటంటే, అయితే మాస్కులను ధరించండి, శానిటైజర్లను వాడండి, సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయండి. మళ్ళా బయట ఎవరు ఎక్కువ తిరగకండి అంతే. ప్లీజ్ దయచేసి స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే సార్, మా ఛానల్ నుంచి మీరు తీసుకుంటున్నారు శానిటైజర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీంట్లో టోటల్ జెల్ ఉంటుంది సార్. ఓకే. 99% జెల్ పోతుంది. ఓకే, డైలీ యూజ్ చేయండి. వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తారు సార్? అయితే సార్ మేము రోజులో చేసేస్తాం. వెయిట్ చేస్తారు వీడియో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లాస్ట్ కూడా చెప్పాలనుకున్నా, చెప్పాలన్నా వస్తే ఇట్లా సడన్గా సీరియస్ కాకుండా సార్ భయపడతారు మళ్ళీ. అంటే నాకు ఇట్లా సడన్గా కాకపోతుండే, అదే
ఒక 3 days బ్యాక్ దొంగలు పడ్డది. ఆహా. అందుకోసమే కొంచెం భయమై మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. కరెక్టే సార్. ఇప్పుడు కరోనాకు పబ్లిక్ ఎంత భయపడుతున్నారో దొంగలకు కూడా మనం అట్లా ఉండాలి. కరెక్టే సార్. కరోనాతో ఎలా జాగ్రత్త పడుతున్నామో దొంగలతో కూడా అట్లా జాగ్రత్త పడి ఉండాలి. అట్లయితే కరెక్ట్. బాయ్ సార్. సో ఇది కరోనా సిచ్యువేషన్లో యూత్ ఏం చేస్తుంది. సో అంతే ముచ్చట. బాయ్. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. శానిటైజర్ రాసుకోండి.